గుంటూరు పార్లమెంట్ విషయానికి వస్తే 100 కోట్లైనా ఖర్చు పెడతానని చెప్పి గల్లా జయదేవ్, నీకన్నా ఇంకొక కోటి ఎక్కువ ఖర్చు పెడతానని చెప్పి మోదుగులు వేణుగోపాల్ రెడ్డి, ముద్దురెడ్డి అంటారు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళిద్దరూ బయలుదేరా. కానీ నేను బయలుదేరా. మీరు అడగొచ్చు నువ్వు 102 పెడతావా అని. ప్రజా ఆశీర్వాదంతో బయలుదేరా. నేను 100 రూపాయలతో 100 కోట్లు కొట్టడానికి బయలుదేరా. నాకు 100 రూపాయలే చాలు. ఇద్దరు దొరికారు, బిగ్ షాట్స్, 1 షాట్ 2 బాల్స్. గుంటూరు పార్లమెంటు జనసేన కైవసం చేసుకోబోతా ఉంది. చిత్తూరు చిన్నోడిని చిత్తూరు పంపిస్తా, బెంగళూరు బుల్లుని బెంగళూరు పంపిస్తా. ఒకరు చిత్తూరు నుంచి వచ్చాడు, ఇంకొకరు బెంగళూరు నుంచి వచ్చాడు. ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం. చిత్తూరు చిన్నోడు 6 నెలలకు ఒకసారి వస్తాడు, 6 గంటలు ఉంటాడు. 6 నెలల తర్వాత ఇక మనవాడికి ఓపిక ఉండదు, ఇక బయలుదేరతాడు. ఓటమ్మ ఓటమ్మ ఓటమ్మ. ఈసారి ఓటమ్మే మనవాడికి, ఓటమి ఓటమ్మ మనవాడికి ఓటమి తప్పదు. ఇంకా పోతే మనవాడు ముద్దురెడ్డి, వాడు కూడా మొహమాట లేని అదే చెప్తా, అదే మాట్లాడతాను. ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. గుంటూరు పార్లమెంట్ ఎక్కడుందో తెలియకుండా తిరిగినటువంటి గల్లా జయదేవ్ ఒక్కసారి పార్లమెంట్ లో మిస్టర్ మోదీ అనగానే మహానాయకుడు ఆయన, ఇదేంటి మిస్టర్ మోదీ అనగానే ఏదో క్వశ్చన్ చేసినట్టు, ఆయన ఏదో భయపడిపోయినట్టు, ఈ నాటకాలు ఏంది అసలు. అతనే సమైక్యాంధ్రలో తన్ను తిన్నా అంటాడు, ఇతనే మిస్టర్ మోదీ నేను క్వశ్చన్ చేశాను, నన్ను ఈడీ పిలిచింది, నన్ను కేడీగా చూసిందని చెబుతాడు జయదేవ్. వేణుగోపాల్ రెడ్డి పుట్టాడు పెరిగాడు, హాయిగా ఇక్కడ అంతా తిన్నాడు, పాలు పెరుగు బాగా తిని ఒళ్ళు పెంచుకున్నాడు. వాళ్ళ బావ బెంగళూరులో వ్యాపారం చేస్తాడు, ఆయనతో పాటు పడిపోయాడు. ఏదేమో ఎక్కడో పుట్టాడు, చిత్తూరులో పెరిగాడో కూడా తెలియదు. చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే మహేష్ బాబు నా బావవర్తి, కృష్ణ నా మామ. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుని జన సైనికుల మద్దతుతో ఎరువున పార్లమెంట్ కొల్లగొట్టబోతా ఉన్నా నేను. వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు ఖజానా ఉంటే నా దగ్గర అభిమానం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఖజానా ఉంది నా దగ్గర. జయదేవ్ గారు డమ్మీగా నన్ను అభ్యర్థిగా పెట్టారు అని నేను హెచ్చరిస్తా ఉన్నా. అటువంటి పోస్ట్ పెట్టిన వ్యక్తికి నేను గల్లా జయదేవ్ గారి మీద అభిమానం కానీ ప్రేమతో కానీ పోటీ చేయాల. నా కోసం నేను పోటీ చేస్తా ఉన్నా, బీసీల కోసం పోటీ చేస్తా ఉన్నా. ఇటువంటి ట్రిక్స్ కనుక గల్లా జయదేవ్ గారు కనుక ప్లే చేస్తే నేను పైకి కనిపించేటువంటి మంచి వ్యక్తిని కూడా కాదు, అది కూడా చెప్తా ఉన్నా. నన్ను కెలికి ఇటువంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం మర్యాదగా ఉండదని హెచ్చరిస్తా ఉన్నా. నేను నా సంగతి ఆలోచించుకుని ఒకసారి ఒకటి కోసం నేను పని చేయటండి, మా స్ట్రెంత్ ఏంటి నేను చెప్తున్నా కదా. నేను పేదవాళ్ళే చెబుతున్నా, నాకు సీట్ ఇచ్చారు. అట్లానే పేదవాళ్ళందరూ కూడా వీకెండ్ సార్ ఏమనుకుంటారు అసలు అంటే పేదవాడిగా పోటీ చేస్తే అవతోడికి బినాలుగా పోటీ చేసినట్ట. నేను అందుకే హెచ్చరిస్తా ఉన్నా. నేను ఎక్కడైనా నా మీద మరలా రూమర్స్ సృష్టిస్తే ఎవరైనా కూడా తాట తీస్తానని చెప్తా ఉన్నా. మంచిగా ఉంటేనే మంచిగా ఉంటా. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నచ్చి వెళ్ళాను తప్పితే ఎవరో కోసం ఫోన్ తీసుకుని గొట్టంగాడి కోసం నేను బినామీగా మాత్రం ఉండను. అటువంటి రూమర్లు మా మీద చేస్తే మాత్రం తాట తీసేస్తాను, రోడ్డు మీద నిలేస్తాను చెప్తున్నా. నేను ఎక్కడో దాక్కుని మాట్లాడేవాడు కాదు, రూమ్ లో కూర్చొని సీక్రెట్ గా మాట్లాడి రోడ్లు ఎక్కి ప్రజల ముందు నిలదీస్తా. మరలా రేపటి నుంచి నాకు కనిపిస్తే మాత్రం ఎక్కడ కనబడితే అక్కడ జయదేవ్ సృష్టిస్తే జయదేవ్ని ఆపేస్తాను, రోడ్డు మీద నేను నిలదీస్తాను. మోదుగులు సృష్టిస్తే మోదుగులు ఆపేస్తా. నాకు సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళకి కదలాలని చెప్తా. నాకేం భయం లేదు. దయచేసి హెచ్చరిస్తా అనే విజ్ఞప్తి కూడా కాదు, నా మీద వచ్చేటువంటి రోమర్లు కనుక ఆపకపోతే తాట తీస్తాను కూడా చెప్తా ఉన్నాను. పిచ్చి మాటలు చెప్పండి. నాకు రాజకీయంగా మాట్లాడడం రాదు, నేను న్యాచురల్ వాడతాను.